మీరు మాకు చెప్పాలని కానీ, మీరు చెప్తేనే సంతోషిస్తానన్న మాట కూడా నేను చెప్పను. ఎందుకు చెప్పనో తెలుసా? ఒక్కటే నమ్మకం నాకు, ఇది సత్యం, సత్యం పునఃసత్యం, ఇది ఆ శక్తి కలిగి ఉంది, అది నా నమ్మకం. కాబట్టి మీరు స్వామికి నమస్కారం చేయండి. ఇంత గొప్ప పీఠ ప్రాంగణాన్ని మీ అభ్యున్నతి కొరకు వాడుకోండి. చక్కగా వచ్చి తీర్థం తీసుకోండి. చేస్తాను, ఎంతమందికైనా ఉపకారం చేస్తే నేను ధన్యుణ్ణవుతానని ఆ తండ్రి కొడుకులు ముచ్చటగా సిద్ధంగా ఉన్నారు. హాయిగా రేపు అభిషేక తీర్థం తీసుకుని తరించండి. మీకు ఓపిక ఉందా? ఓ 2 అరటిపళ్ళో, ఓ పండో, ఓ కాయో తెచ్చి చక్కగా నైవేద్యం పెట్టుకోండి. ఓ కొబ్బరికాయో. షణ్ముఖోత్పత్తి విన్నారు కాబట్టి. రేపు గంగావతరణం, అత్యద్భుతమైనటువంటి ఘట్టం శ్రీరామాయణంలో. దానికి మహర్షి ఫలశ్రుతి చెప్పారు. ఇలా విన్న వెంటనే నీకు పోయింది పాపం అంతే అన్నారు మహర్షి. అసలు నిజంగా గంగావతరణం బహుభంగిమలు తిరుగుతుంది. ఎంత గొప్పగా ఉంటుందో.